జాహ్నవి అయితే శుభ్రాని తీసుకొని వాళ్ళ ఇంటికి వస్తుంది. శుభ్రాని వాళ్ళ వదిన కొట్టడంతో చాలా కోపంగా శుభ్రాన్ని తీసుకొని వస్తూ వదిన వదిన అని చెప్పనైతే పిలుస్తూ ఆగు వదిన అని చెప్పనైతే అంటూ ఉంటుంది. ఇక వాళ్ళ వదినతో ఈ విధంగా అంటూ ఉంటుంది. నువ్వు శుభ్రాన్ని కొట్టావా వదిన అని చెప్పి అడగగానే వాళ్ళ వదిన నేను కొట్టాను అని చెప్పనైతే అంటూ ఉంటుంది. ఇంత చిన్న పిల్లలు కొట్టడానికి నీ చేతులు ఎలా వచ్చాయి వదిన అని చెప్పనైతే జాహ్నవి అంటూ ఉండటంతో తనైతే నేను బాగా ధనికుల కుటుంబంలో పుట్టాను అని చెప్పనైతే వాళ్ళ వదిన అంటుంది. ఆ మాటలకు జాహ్నవికి చాలా కోపం వచ్చి ధనికుల కుటుంబంలో పుట్టిన పేద కుటుంబంలో పుట్టిన సంస్కారం అనేది ఒకటి ఉండాలి వదిన అని చెప్పనైతే అంటూ ఉంటుంది. అంటే నాకు సంస్కారం లేదనా నువ్వు మాట్లాడేది జాహ్నవి అని చెప్పనైతే తను కోపంగా అంటూ ఉంటుంది. ఆ మాటలకైతే గంగ మాట్లాడకుండా శుభ్ర వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి నువ్వేదో 9 నెలలు మోసి కని పెంచినట్టు మాట్లాడుతున్నావు, నీ కన్న కూతురు అన్నట్టు ఫీల్ అవుతున్నావేంటి జాహ్నవి నువ్వు అని చెప్పనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు జాహ్నవి ఏం మాట్లాడకుండా షాక్ అయిపోయి వాళ్ళ వదిన వైపు చూస్తూ ఉండిపోతుంది.